ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. రాహవే కేతవే నమః. దదిశంకతుషారాభం క్షీరోదార్ణవశోభితం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు విశేషమైనటువంటి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తూ, విశ్వావసునామ సంవత్సరములో రాబోతున్నటువంటి మొట్టమొదటి గ్రహణం చంద్రగ్రహణం. మనకు ఈ యొక్క చంద్రగ్రహణం ఏ విధంగా ఉండబోతూ ఉంది, చంద్రగ్రహణానికి తర్వాత మరి ఏ ఏ రాశులకు శుభకరంగా ఉంటుంది అనే విషయాలన్నీ కూడా, గ్రహణాన్ని ఏ విధమైనటువంటి నియమాలతో పాటించాలి అనే విషయాలను తెలుసుకుందాం. విశ్వావసునామ సంవత్సరంలో భాద్రపద శుక్ల పౌర్ణమి రోజున, అంటే తేదీ 7/9/2025 ఆదివారం రోజున రాత్రి శతభిష నక్షత్ర మేషలగ్న సోమోపరోగా పింగళవర్ణ దక్షిణ శరము నైరుతి స్పర్శ ఆగ్నేయ మోక్షం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము ధృతియోగము మరి కలుగుతూ ఉన్నది. ఈ యొక్క చంద్రగ్రహణం అనేది మనకు భారతదేశంలో సంపూర్ణంగా కనబడుతూ ఉంటుంది. భారతదేశంతో పాటు ఇతర దేశాలలో కూడా కొన్ని ప్రాంతాలలో ఈ యొక్క చంద్రగ్రహణాన్ని చూడడానికి అవకాశం ఉంటుంది. అయితే గ్రహాలలో అన్నిటికంటే షోడశ కళానిధి అయినటువంటి చంద్రగ్రహణము, భారతదేశంలో ఈ సంవత్సరం 2 గ్రహణాలు మనకు కనిపించే గ్రహణాలలో మొదటి గ్రహణం అయినటువంటి ఈ యొక్క భాద్రపద శుక్ల పౌర్ణమి రోజున కనిపించే గ్రహణాన్ని ఏ విధంగా పాటించాలి, దాని యొక్క నియమాల గురించి తెలుసుకుందాం. మరి చంద్రుడు మనస్సుకు కారకుడు కాబట్టి గ్రహణం వలన కొన్ని రాశుల వారికి మానసికపరమైనటువంటి బాధలు, కొన్ని రాశుల వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క గ్రహణం రాత్రి నైరుతి స్పర్శ 9:57 ప్రారంభం కాబోతూ ఉంది. మరి దీని యొక్క నిమీలన కాలము రాత్రి 10:57 దాకా, మధ్యకాలము రాత్రి 11:48 దాకా, తర్వాత ఉన్మీలన కాలము రాత్రి 12:22 దాకా, ఆగ్నేయ మోక్షకాలం అనేది రాత్రి 1:29, మరి ఆద్యంత పుణ్యకాలం అనేది ఉదయాత్పూర్వం 3:29 వరకు ఈ యొక్క గ్రహణం అనేది మన భారతదేశంలో సంభవించబోతూ ఉంది. అయితే ఈ గ్రహణం గురించి మన ప్రేక్షకులకు ముందుగానే తెలపడానికి ఈ కార్యక్రమాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నాం. అయితే ఈ యొక్క గ్రహణం అనేది ముఖ్యంగా ఈ గ్రహణం యొక్క నియమాలు ఏమిటి, ఎప్పుడైతే రాహుగ్రస్త చంద్రగ్రహణం ఉంటుందో ఆ రాహువు చంద్రుణ్ణి ఏ విధంగానైతే గ్రహించబోతూ ఉంటాడో ఆ సమయంలో సైన్స్ ప్రకారంగా మనకు చంద్రకిరణాలు అనేటివి ఆహార పదార్థాలలో పడవు కాబట్టి ఆ రోజు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. ముఖ్యంగా మధ్యాహ్నం భోజన సమయం 1
1 గంట లోపుగా భోజన సమయాన్ని ముగించుకోవాలి. తర్వాత రాత్రి భోజనం అనేది ఒక వృద్ధులకు, చిన్నపిల్లలకు మాత్రమే సాయంకాలం 7:40 దాకా అవకాశం ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా రాత్రి భోజనం చేయకుండా ఉండడమే శుభసూచకంగా చెప్పబడుతూ ఉంది. అయితే ఈ భోజనం చేయకుండా ఉండడం అనేది మూఢనమ్మకం అనుకోవద్దు. మనకు ప్రత్యక్ష దైవాలైనటువంటి సూర్యచంద్ర గ్రహణాలు వచ్చినప్పుడు జీర్ణక్రియలో కొంత మార్పు వస్తూ ఉంటుంది కాబట్టి అనవసరమైనటువంటి అనారోగ్యానికి గురి కాకూడదని చెప్పేసి మన పూర్వీకులు ఈ యొక్క భోజన వ్యవస్థను ఈ విధంగా పెట్టడం జరిగింది. తర్వాత ఈ గ్రహణం అనేది ముఖ్యంగా గ్రహణం రోజున మనందరికి కూడా తెలుసున్నటువంటి విషయము, సాయంత్రం దేవాలయాలన్నీ కూడా మూసి ఉంటాయి. గర్భవతులు, చిన్నపిల్లలు, రోగులు, వృద్ధులు వారికి మాత్రం రాత్రి 7 గంటల దాకా స్వల్పాహారం తినడానికి అవకాశం ఉంది. వేదకాలంలో భోజనము, నిద్రపోవడము, తర్వాత మైథున్యము ఇవన్నీ కూడా నిషిద్ధం అని చెప్పేసి మన పూర్వీకులు చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఈ యొక్క గ్రహణ సమయంలో మరి ఎవరికైతే ఒక 4 రాశుల వారికి ఉత్తమ ఫలితం, 4 రాశుల వారికి మధ్యమ ఫలితం, 4 రాశుల వారికి అధమ ఫలితం అనేది చెప్పబడుతూ ఉంది పంచాంగ శాస్త్రంలో. మరి యొక్క 4 రాశులలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక సూచన ఏమిటంటే, అధమ ఫలితాలు ఉన్నటువంటి వారు తప్పకుండా గ్రహణ మోక్షకాలం తరువాత వారంతా కూడా వీలైనంత వరకు నదీ స్నానం చేయడం శ్రేయస్కరంగా చెప్పబడుతూ ఉంది. అదేవిధంగా ఈ గ్రహణము ఏ నక్షత్రాలు, ఏ రాశులపైన సంభవిస్తూ ఉన్నాయో వాళ్ళు తెల్లవారి లయకారుడు అయినటువంటి శివునికి అభిషేకం చేసుకోవడం, తర్వాత ముఖ్యంగా దానితో పాటు ఇంకా కొన్ని చంద్రగ్రహణం అనేది మరి మానసికపరమైనటువంటి ఒత్తిడులకు గురి చేస్తూ ఉంటుంది కాబట్టి వారంతా కూడా గ్రహణ ప్రారంభ సమయంలో స్నానం చేయాలి. తర్వాత గ్రహణ అయిపోయిన తర్వాత గ్రహణం ప్రారంభం నుండి మోక్షకాలం దాకా జపాలను చేసుకోవాలి. మోక్షకాలం అయిపోయిన తర్వాత తప్పకుండా నదీ స్నానం చేయడము, తర్వాత దానికి సంబంధించినటువంటి గ్రహణానికి సంబంధించినటువంటి సంకల్పాన్ని వేద పండితుల చేత నదీ ప్రాంతంలో చేయించుకోవడం, దానితో పాటు వీలైనంత వరకు మరి దాన ప్రక్రియ కూడా చెయ్యాలి. ఆ దాన ప్రక్రియ చేసేటప్పుడు చక్కగా మరి మనకు ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణానికి ఇదం సౌవర్ణం రాహుబింబం, నాగం సౌవర్ణం రవిబింబం, రాజతం చంద్రబింబం, ఘృతపూర్ణ కాంసపత్ర సహితం అని చెప్పేసి ఒక నేతితో నిండినటువంటి రాగి పాత్ర, అదేవిధంగా ఇంకా కొన్ని చెప్పడం జరుగుతుంది. నాగ ప్రతిమ, తర్వాత చంద్ర ప్రతిమను కూడా ఒక వేద పండితుడికి దానం చేస్తూ ఈ గ్రహణము మానసికపరమైనటువంటి బాధలు రాకుండా చూడమని చెప్పేసి ఆ యొక్క భగవంతుని నమస్కారం చేస్తూ తమోమయ మహాభీమ సోమ సూర్య విమర్దన హేమతార ప్రధానేన మమ శాంతి ప్రదో భవ అని చెప్పేసి మమ శాంతి ప్రదో భవ అని చెప్పేసి విధంతుద నమస్తుభ్యం సిమ్మికానంద ఆచ్యుత దానే నానేన నాగస్య రక్షమాం వేదజాం భయాత్ అని చెప్పేసి మరి యొక్క గ్రహణం వల్ల ఎటువంటి
బాధలు రాకుండా ఉండడానికి దాన ప్రక్రియ అనేది చేయాలి. వీలైనంత వరకు పితృతర్పణాలు అందించడం, నదీ స్నానం చేయడం, దాన ప్రక్రియ చేయడం అనేది ఈ మన ప్రేక్షకులకందరికీ కూడా చెప్పినటువంటి సూచన. ఇంకా మీకు ఈ గ్రహణం గురించి కానివ్వండి, మీ రాశులలో చంద్రుని యొక్క అంశ గురించి కానీ తెలుసుకోవాలంటే కింద కనబడుతున్నటువంటి నెంబరుకు ఫోన్ చేసి వ్యక్తిగతంగా కూడా మీరు సంప్రదించవచ్చు. గ్రహణానికి సంబంధించినటువంటి మరి మోక్షకాలం తర్వాత ఎటువంటి వాటికి పరిష్కారం చేసుకోవాలనే సూచనలు కూడా మీకు అందించబడతాయి. ఓం తత్సత్. గజాననం భూతగణాదిసేవితం కపిత్తజంభూఫలచారుభక్షణం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. విశ్వావసునామ సంవత్సరంలో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి మరి భాద్రపద శుక్ల పౌర్ణమి ఆదివారం రోజున సెప్టెంబర్ 7వ తేదీన రాత్రి సంభవించే చంద్రగ్రహణం వీరికి ఎటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటుందో ఆలోచిద్దాం. వీరికి ఆ రోజు గమనించినప్పుడు చంద్రుని యొక్క అంశ, చంద్రుడు ఆ రోజు 8వ స్థానంలో వీరికి కనబడుతూ ఉన్నాడు. అదేవిధంగా కర్కాటక రాశి వారికి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి గమనించినప్పుడు 12వ స్థానంలో గురువు, తర్వాత 9వ స్థానంలో శని, 8వ స్థానంలో రాహువు, అదేవిధంగా 2వ స్థానంలో కేతువు ఉన్నాడు. కాబట్టి వీరికి గ్రహస్థితి కూడా అనుకూలంగా లేదు. దానితో పాటు చంద్రగ్రహణం అనేది కూడా కొంతవరకు మానసికపరమైనటువంటి బాధలు రావడానికి కర్కాటక రాశి వారికి మరి అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి సుమారుగా ఒక 90 రోజుల దాకా చంద్రగ్రహణం యొక్క అంశ అనేది ఉంటూ ఉంటుంది. కాబట్టి శరీర ఆరోగ్యంలో కొంత మార్పు కనబడుతూ ఉంటుంది. మిత్రులతో కలహాలు ఏర్పడే అవకాశంగా కనబడుతూ ఉంది. అదేవిధంగా వీరికి ముఖ్యంగా వీరు గురువులను పూజించడం అనేది శ్రేయస్కరంగా, ఆధ్యాత్మిక గురువుల దగ్గర ఉపదేశాలు తీసుకోవడం మంచి సూచనగా చెప్పబడుతూ ఉంది. క్రయ విక్రయాలలో కూడా కొంత మోసానికి గురయ్యే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా కర్కాటక రాశి వారికి 8వ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు మానసికపరమైనటువంటి క్లేశాన్ని, ఎందుకంటే చంద్రమా మనసో జాతః అని చెప్పేసి మనకు వేద ప్రమాణం కాబట్టి చంద్రుని యొక్క అంశ సరిగా లేనప్పుడు కొంతవరకు మానసికపరమైనటువంటి బాధలు పడే అవకాశం, మనసులో ఉన్నటువంటి విషయాన్ని బయటకు చెప్పేటట్టు లేకుండా ఉంటూ ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వారు మరి యొక్క చంద్రగ్రహణం రోజున రాత్రి అంటే 7వ తేదీ రాత్రి చంద్రగ్రహణాన్ని చూసిన తర్వాత ముఖ్యంగా వీరికి మరి తెల్లవారి లయకారుడైనటువంటి శివునికి అభిషేకం చేయించడం అనేది ముఖ్యంగా వీరికి చెప్పుకోదగ్గ విషయంగా చెప్తూ ఉన్నాం. తర్వాత మరి వీరికి తప్పకుండా మహాన్యాసకపూర్వక రుద్రాభిషేక కార్యక్రమాన్ని వీరు చేయించుకుంటే వీరికి అనుకూలంగా ఉంటుంది. ఓం తత్సత్. ఈ చంద్రగ్రహణం సంభవించినప్పుడు ముఖ్యంగా చంద్రగ్రహణానికి అధమ ఫలితాలు ఇస్తున్నటువంటి రాశులకు సంబంధించినటువంటి వారు, ఆ నక్షత్రాలలో ఉన్నటువంటి వారు చంద్రగ్రహణాన్ని వీక్షించకూడదు. దానితో పాటు ముఖ్యంగా ఎవరైతే గర్భవతులు ఉంటారో 3వ మాసం దాటిన తర్వాత ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా చంద్రగ్రహణాన్ని వీక్షించకూడదు. ఎందుకంటే గ్రహణ వీక్షణ అనేది మంచిది కాదు. ముఖ్యంగా ఈ యొక్క గ్రహణం అనేది మేష, వృషభ,
కన్యా ధనుసు రాశి వారికి మంచి ఫలితాలను, మిథున సింహ తుల మకర రాశి వారికి మధ్యమ ఫలితాలను, కర్కాటక వృశ్చిక కుంభ మీన రాశుల వారికి అధమమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంది. కాబట్టి ముఖ్యంగా గ్రహణం సంభవించేది కూడా మనకు మరి రాహుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం పూర్వాభాద్ర నక్షత్రం కుంభరాశిలో సంభవిస్తూ ఉంది. కాబట్టి కుంభరాశి జాతకులు, ముఖ్యంగా పూర్వాభాద్ర నక్షత్ర జాతకుల యొక్క గ్రహణాన్ని వీక్షించకూడదు. గర్భవతులు ఎవరైతే ఉంటూ ఉంటారో వారు సాయంకాలం 7 గంటల నుండి చంద్రుని చూడకుండా ఉండాలి. తర్వాత ముఖ్యంగా వారికి 7 గంటల లోపలనే స్వల్ప ఆహారం తినిపించడం. తర్వాత ముఖ్యంగా ఈ గ్రహణం అనేది కుంభరాశిలో సంభవిస్తూ ఉంటుంది. కాబట్టి వారు పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి గ్రహణ గోచారం అధమంగా ఉంది. కాబట్టి వారు జాగ్రత్తగా గ్రహణాన్ని చూడకుండా ఉండాలి. తర్వాత శక్త్యానుసారంగా వీరు నదీ స్నానం కానివ్వండి లేదా దాన ప్రక్రియ కానివ్వండి చేసుకోవాలి. మరి యొక్క చంద్రగ్రహణం అనేది మన దేశంలోనే కాకుండా ఇంకా కొన్ని దేశాలలో కూడా ఈ చంద్రగ్రహణం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ దేశాలలో ఉన్నటువంటి వారు కూడా ఈ యొక్క నియమాలను పాటించాలి. ముఖ్యంగా గ్రహణ సమయంలో స్నానం చేయడం, తర్వాత తల్లిదండ్రులు లేనటువంటి వారు తర్పణాలు ఇవ్వడం, మోక్షకాలం అయిన తర్వాత శుద్ధి స్నానం చేయడం, తర్వాత దాన ప్రక్రియ చేసుకోవడం చెప్పుకోదగ్గ సూచన. అట్లాగే గ్రహణం విడిచిన తర్వాత స్నానం చేసిన తర్వాత లయకారుడైనటువంటి శంకరుని యొక్క అభిషేకం కూడా చేసుకోవాలి. తర్వాత ముఖ్యంగా ఈ ఎవరైతే 4 రాశుల వారికి అధమమైనటువంటి ఫలితాలు ఉంటాయో ఆ 4 రాశుల వారు ఎటువంటి అనుమానాలున్నా కూడా క్రింద కనిపిస్తున్నటువంటి నెంబర్కు వ్యక్తిగతంగా ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. వారికి తగినటువంటి సూచనలు కూడా ఇవ్వబడుతూ ఉంటుంది. గ్రహణ స్నానం చేసేటప్పుడు చక్కగా దేవతలందరినీ కూడా తలుచుకొని ఆ గ్రహణ స్నానం అనేది చెయ్యాలి. గ్రహణ శాంతి విధానం కూడా చేసేటప్పుడు మీ గోత్రము, మీ పేరు అన్నీ చెప్పుకొని శాంతి చేయాలి. తర్వాత మరి దగ్గర ఉన్నటువంటి నదీ తీరాలకు వెళ్ళి స్నానం చేయడం సాధ్యం కానటువంటి వారు మీ గృహాలలో ఉన్నటువంటి పుష్కరాలలో కానీ గంగాజలం కానీ ఏది ఉన్నా కూడా దానిని స్నానపు నీటిలో కలుపుకొని గంగే చెమ్నే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పేసి ఆ గంగనే దాంట్లో కలిసినట్టు భావించి దాన్ని స్నానం చేయండి. మరి దీనివల్ల ఏదైతే అధమ ఫలితాలు పొందే రాష్ట్ర వాళ్ళు ఉంటారో వారికి కొంతవరకు ఈ చంద్రగ్రహణం యొక్క పీడా నివారణ అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఈ యొక్క నియమాలను పాటిస్తూ షోడశ కళానిధి అయినటువంటి చంద్రుని యొక్క అంశను మానసికపరమైనటువంటి క్లేశాలు పొందకుండా మీరంతా కూడా చంద్రుని యొక్క అంశను పొందడానికి ఆ చంద్రరేఖను ధరించినటువంటి పరమశివుడు నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ అని చెప్పేసి వేద మంత్రోచ్చారణతో స్వామికి అభిషేకాలు చేయించుకోండి. తర్వాత ఓం నమ శివాయ అంటూ ఆ శివలింగం మీద నదీ జలాన్ని సమర్పిస్తూ త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంత్ర త్రిరాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని చెప్పేసి ఒక పత్రి మారేడు దళాన్ని కూడా సమర్పించుకోండి. ఈ గ్రహణం అనేది మీకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఓం తత్సత్.